దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. సామెతలు 3వ అధ్యాయం 2వ వచనము. మన తండ్రి అయిన యెహోవా మనల్ని నా కుమారుడా అని పిలుస్తున్నాడు. మనమందరము మన యేసయ్య ప్రియకుమారులము కాబట్టి మనము ధన్యులము. మనమందరము మన తండ్రి ఉపదేశమును మరువకూడదు. తండ్రి ఆజ్ఞలను హృదయపూర్వకంగా అంగీకరించి వాటిని పాటించాలి. అప్పుడు తండ్రి మనకు దీర్ఘాయువును కలగజేస్తాడు. మన కుటుంబంతో సుఖజీవంతో గడుచు సంవత్సరములు దయా కిరీటముగా ఇస్తాడు. మనం జీవించే సంవత్సరములన్నింటినీ శాంతిని కలగజేస్తాడు. కాబట్టి తండ్రి దయను సత్యమును ఎన్నడూ మనం విడిచిపెట్టకూడదు. వాటిని మన కంఠానికి హారంగాను భూషణంగా ధరించుకోవాలి. మన తండ్రి ఆజ్ఞలను మన హృదయమున పలక మీద వాటిని వ్రాసుకోవాలి. అప్పుడు మనం అందరము దేవుని దయను పొంది మన జీవించే సంవత్సరములను దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని మనకు తండ్రి కలుగజేస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.